హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటి అంటే, ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటూ అలా పోస్ట్ చేస్తూ వస్తున్న వీడియో అనమాట. ఈసారి ఏం చేద్దాం అనుకున్నా అంటే, హౌ ఐ షాప్డ్ ఆర్ఎల్స్ నేనేం కొనుక్కున్నా మా గృహప్రవేశానికి, నా డ్రెస్సెస్ అవి ఎక్కడ తీసుకున్నా, బ్లౌజెస్ అవి ఎక్కడ చేయించాను, అవన్నీ చూపిద్దాం, డిస్కస్ చేద్దామని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. బిఫోర్ గెట్ స్టార్టెడ్ లైక్ ఒక స్మాల్ స్టోరీ టైం అన్నట్టు. మా గృహప్రవేశం వచ్చి మా పెళ్లి కన్నా ముందే అయిందనమాట. సో డ్యూరింగ్ గృహప్రవేశం టైంలోనే మధు ఇంకా వాళ్ళ ఇంట్లో చెప్పడం, కాన్వర్జేషన్స్ అన్నీ జరుగుతూ ఉండే. నాకు వీ డోంట్ నో అప్పటికి, హానెస్ట్గా ఓపెన్గా చెప్పాలంటే అప్పటికి పెళ్ళి సెట్ అవుతుందా అవ్వదా ఏమవుతుంది, మేము రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఆ క్వశ్చన్స్ అన్నీ నడుస్తూ ఉండే, అవన్నీ అవుతుండే. బట్ స్టిల్ హౌస్ వార్మింగ్ ఈజ్ అ బిగ్ థింగ్, రైట్? లైక్ ఫస్ట్ టైం హౌస్ కొనుక్కున్నాను అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ బాగా నీట్గా చేసుకోవాలి. నాకు ఫంక్షన్స్ అంటూ మా మమ్మీ వాళ్ళు చేసిన ఫంక్షన్స్ ఉంటాయి కదండి బ్యాక్ ఇన్ ఇండియా, మెచ్యూర్ ఫంక్షన్ అయినా ఏవన్నా. అది కాకుండా నా ఓన్గా నేను ఒకటి కొనుక్కొని ఇల్లు, ఆ తర్వాత ఒక ఫంక్షన్ అంటూ ఉంది అంటే అది ఫస్ట్ హౌస్ వార్మింగే అనమాట. సో నేను ఎంత ఐఎమ్ లైక్ నాట్ ఎగ్జైటెడ్, ఓవర్ ఎగ్జైటెడ్ అండ్ ఓవర్వెల్మ్డ్ అంత అయిపోయింది అనమాట. సో హౌస్ ఇంకా క్లోజింగ్కి వస్తుంది అన్నప్పుడు, యాక్చువల్లీ జూలైలో ఇస్తామని చెప్పారు హౌస్, ఆగస్ట్లో హౌస్ వార్మింగ్ అని తెలుసు. యూ గైస్ కాంట్ బిలీవ్, నేను షాపింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానంటే 2023లో మేము మూవ్ ఇన్ అయ్యాము ఆగస్ట్లో. 2022 ఆగస్ట్ నుండి నేను షాపింగ్ మొదలెట్టాను అనమాట. ఎప్పుడైతే ఇల్లు సైన్ చేశానో, ఇల్లు కొనుక్కుంటున్నానో అప్పటి నుంచి షాపింగ్ చేసుకుంటూ వచ్చాను. ఈ చీర బాగుంటుందా, ఆ చీర బాగుంటుందా, ఇది కట్టుకోవాలా అది కట్టుకోవాలా అనేసి చాలా అనుకుంటుండే అనమాట హౌస్ వార్మింగ్ అంటే. సో అంత ఎక్సైట్మెంట్లో ఉన్నా. అందుకని ఎవరైనా హౌస్ వార్మింగ్ ఒక చీర కొనుక్కుంటారు లేదా రెండు కొంటారు. నేనైతే అన్ని టెన్షన్లో, అసలు ఇది సెట్ అవుతుందో అది సెట్ అవుతుందో ఏం అర్థం కాక ఒక 4 ఏమో కొనేసుకున్నా అండి. యాక్చువల్లీ సర్లే ఇది సెట్ అవుతుందేమో, లేదా ఇది గ్రాండ్గా ఉంటుందా ఉండదా, ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట నాకు. తర్వాత ఏం చేశాను, ఆగలేక అన్ని కొనుక్కున్నాను. సో ఇప్పుడు అది మీకు చూపిస్తాను అనమాట, అండ్ స్టోరీ చెప్తాను మీకు. సో ఫస్ట్ వచ్చి యాక్చువల్లీ ఈ పటోలా తీసుకున్నాను. పటోలా వచ్చి ఇక్కడ గుజరాత్ వాళ్ళది ఏదో పేజ్ ఉందండి పటోలా, అది వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట. ఈ రెడ్ కలర్ పటోలా ఇది తీసుకొని ఇలా మంచిగా బార్డర్ వేయించాను శారీకి, అంతా బాగుంది. ఇట్ వాజ్ సో నైస్. లైక్ ఈ శారీ వాజ్ అబౌట్ 25,000 సంథింగ్. అండ్ బ్లౌజ్ వచ్చి ట్విన్ డిజైనర్స్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్ పేజ్, వాళ్ళ దగ్గర చేయించాను అనమాట ఈ బ్లౌజ్ వర్క్ మొత్తం. అండ్ ఇలా నీట్గా ప్యాక్ చేసి పెట్టేసుకుంటా అనమాట, ఈజీగా ఉంటుంది అని చెప్పి. ఈ బ్లౌజ్ వచ్చి 20,000 అయిందండి యాక్చువల్లీ వాళ్ళు చేయడానికి. లెట్ మీ ఓపెన్ అండ్ షో యు గైస్. యాక్చువల్లీ బాగుంటుంది, బట్ శారీ వచ్చినాక నాకు అనిపించింది ఏంటంటే, మన ఇంట్లో మన ఫంక్షన్ గ్రాండ్గా ఉండాలి అంటే మేబీ కొంచెం గ్రాండ్నెస్ ఇవ్వదు అన్నట్లుగా అనిపించింది అనమాట. అందుకనేసి ఇగో ఇట్లా బ్లౌజ్, ఇట్స్ ఏ ఫుల్ ఎంటైర్ వర్క్ బ్లౌజ్ అనమాట, జర్దోజీ వర్క్ బ్లౌజ్, ట్విన్ డిజైనర్స్ చేయించాను నేను. సో అందుకని నేను ఏం చేశాను, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా లక్ష్మి గారు, సాయి గారు అని చెప్పి, వాళ్ళ హౌస్ వార్మింగ్కి కట్టేసుకున్నాను అనమాట ఈ చీర. సరే ఇంక ఈ చీరతో నాకు క్వశ్చన్స్, డౌట్స్, క్లారిఫికేషన్స్ అన్నీ తీరిపోయినాయి. ఇది ఎట్లాగో కట్టుకోవట్లేదు నేను హౌస్ వార్మింగ్కి అని. ఇంకా ఆ తర్వాత ఏం చేశాను, ఓకే పైతానీ శారీస్ చాలా బాగుంటాయి, లెట్స్ బై పైతానీ అని అనుకున్నాను అనమాట. పైతానీ ఇక్కడే నేను టెక్సస్లో ఒక పేజ్ ఉందన్నమాట, ఐ ఫర్గాట్ దట్ పేజ్ నేమ్. తన దగ్గర తీసుకున్నాను. ఎందుకు అంటే రెగ్యులర్ పైతానీ కలర్స్ కాకుండా ఇట్స్ అ వెరీ క్యూట్ కాంబినేషన్, పింక్ అండ్ స్కై బ్లూ కలర్లో వచ్చింది పైతానీ. నాకు చాలా నచ్చింది చూడంగానే, అందుకని ఆ శారీ తీసేసుకున్నాను అనమాట. ఐ థింక్ ఐ పెయిడ్ అరౌండ్ అంతా కలిపి, షిప్పింగ్ అంతా కలిపి శారీ మాత్రమే అరౌండ్ $600 పే చేశాను. ఇప్పుడు ఉండే రేటుకి తీసుకుంటే 50,000 వేసుకోండి.
కానీ అది వచ్చినాక శారీ చాలా బాగుంది, చాలా చాలా ఇష్టం నాకు ఈ కాంబినేషన్. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ ప్రిటీ శారీ గైస్. పింక్ కలర్, లైక్ బేబీ పింక్ కలర్లో పైట కొంగు వస్తుంది అనమాట. అండ్ స్కై బ్లూ కలర్ విత్ సిల్వర్ పీకాక్స్ శారీ వస్తుంది అనమాట. ఇట్స్ ఎ వెరీ వెరీ ప్రిటీ కలర్, చాలా బాగుంటుంది ఈ శారీ. కాకపోతే ఇది వచ్చినాక బాగుంది పేస్టల్ కలర్స్లో, బట్ హౌస్ వార్మింగ్కి గ్రాండ్గా ఉంటుందా సింపుల్ అయిపోతుందా అన్న క్వశ్చన్ నాలోనే నాకు వచ్చేసింది అనమాట. సో నేను ఏం చేశాను, అప్పటికి బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా చేయించానండి. బ్లౌజ్ నేను బెంగళూరులో ఒక డిజైనర్ దగ్గర చేయించాను. ఆవిడ బ్లౌజ్కి 30,000 రూపీస్ తీసుకుందనమాట. మొత్తం ఈ శారీ విత్ బ్లౌజ్ కలిపితే 80,000 రూపీస్ ఆల్మోస్ట్. సో ఇది బ్లౌజ్, చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే. కాకపోతే షీ యూజ్డ్ ఆల్ పర్ల్స్ యూజ్ చేసింది, జర్దోజీ యూజ్ చేసింది, ముద్దకుట్టు లాగా యూజ్ చేసింది, అన్నీ చేసింది. కానీ 30,000 రూపీస్ ఈజ్ లైక్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు వచ్చినాక. ఇలా శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఇది కూడా ఆల్ ఓవర్ వర్క్ అనమాట. వెరీ హ్యూజ్ గ్రాండ్ వర్క్ వచ్చింది ఇది. ఇలా బ్లౌజ్ చేపించాను అనమాట. సో ఇది వచ్చింది, శారీ చాలా బాగుంది, బ్లౌజ్ చాలా బాగుంది, అంతా బాగుంది. ఇది డిసైడ్ అవుదామా అని డౌట్ఫుల్లో ఉంటాయి అనమాట. ఇంకా ఆ తర్వాత ఏం చేశాను, పేస్టల్ కలర్ డీసెంట్గా అట్లా ఉంది, గ్రాండ్గా లేదు అని చెప్పి ఇది కూడా అలానే హోల్డ్లో పెట్టాను. యూ గైజ్ ఆల్ నో, లైక్ ఇప్పటికై వరకు నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అయితే మీకు తెలిసి ఉంటుంది, మా మామ వాళ్ళ గృహప్రవేశంకి కట్టుకున్నాను అనమాట. కాకపోతే బ్లౌజ్ వేరే వేసుకున్నా, ఇది వేసుకోలేదు. అండ్ నెక్స్ట్ నా గృహప్రవేశం ఏంటంటే 2 days అనమాట. ముందు రోజు ఈవినింగ్ వాస్తు బలి పూజ, నెక్స్ట్ డే మార్నింగ్ గృహప్రవేశం అనమాట. సో నా ఐ నీడ్ 2 sarees, రైట్? ఇంకా ఆ తర్వాత శారీస్లో ఫేమస్ ఏంటి అంటే కంచిపురం పట్టు చీర ఒకటి ఫేమస్, అందరికీ తెలుసు మనకందరికీ. అండ్ ఇంకొకటి ఏంటంటే బెనారస్ శారీస్, రైట్? సో ఇంకా బెనారస్ అయితే చాలా గ్రాండ్ ఉంటుంది, ఇంకా తీసుకుందాము అని చెప్పి బెనారస్కి అయితే ఫైనల్లీ ఫిక్స్ అయిపోయినాను అనమాట. అప్పుడు ఇది కొనుక్కున్నాం. ఈ బెనారస్ శారీ వచ్చి బాంబేలో లగ్జూరియన్ వరల్డ్ అనే పేజ్లో తీసుకున్నాం అండి. ఇది వచ్చి నాకు 50,000 or 60,000 పడింది శారీ. ఈ శారీకి నేను బార్డర్ ఏం కుట్టించలేదన్నమాట. ఈ రియల్ ప్యూర్ బెనారస్ని అలానే ప్రొటెక్ట్ చేస్తూ వచ్చుకుంటున్నాను నేను, అసలు ఏమీ గబ్బు చేయకుండా పాడు చేయకుండా. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ సారీ గైజ్. యాక్చువల్లీ గోల్డ్ అండ్ సిల్వర్తో వచ్చిందనమాట డిజైన్ అంతా, చాలా చాలా బాగుంటుంది ఈ సారీ కూడా. సో ఇది ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇది రాగానే చాలా బాగుంది చీర అయితే, గ్రాండ్గా ఉంటుంది ఇది కట్టుకున్నా కూడా ఆ హౌస్ వార్మింగ్కి అని చెప్పి. ఇది వాస్తు బలి రోజు కట్టుకున్నాను, ఈవినింగ్ రోజు కట్టుకున్నాను అనమాట. దీనికి నా ఫ్రెండ్ మీనా ఉంది కదండి, డిజైన్, ఐ మీన్ తనకి బొటిక్ ఉంది కదా, తన దగ్గర బ్లౌజ్ కుట్టించాను అనమాట. ఈ బెంగళూరు మా ప్రైజ్కి భయపడిపోయాను, ఇంకా తన దగ్గర కుట్టించాను. చాలా బాగా కుట్టింది మీనా, వెరీ గుడ్. మెటీరియల్ అంతా చాలా చాలా మంచిది యూజ్ చేస్తుంది అనమాట మీనా. కాకపోతే ఇది డిజైన్ కూడా తను 2 మిక్స్ చేస్తుంది, గోల్డ్ కలర్ జర్దోజీ అండ్ సిల్వర్ కలర్ జర్దోజీ అంతా మిక్స్ చేసి కుట్టింది అనమాట. ఇది ఓవరాల్ బ్లౌజ్ ఎంటైర్ వర్క్ అనమాట. కాకపోతే ఇది తను 22,000కి చేసింది, బట్ ఫుల్ గ్రాండ్ ఉంటుందండి, చాలా హెవీ వర్క్. అండ్ 22,000 పడింది అనమాట. సో బట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి, నాకు చాలా 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 ఇష్టమైన శారీ ఇది. సో ఈ సారీ టోటల్ కాస్ట్ అలాంగ్ విత్ ద బ్లౌజ్ ఈజ్ అరౌండ్ 80,000 to 85,000 రూపీస్ పడింది అనమాట. బట్ పిక్చర్స్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. అండ్ నా ద మెయిన్ వన్, హౌస్ వార్మింగ్కి నేనేం తీసుకున్నానంటే ఫైనల్లీ ఐ ఎండెడ్ అప్ విత్ అవర్ కాంచీపురం శారీ అనమాట. గోల్డ్ శారీస్ బాగా ట్రెండింగ్ ఫేమస్లో ఉంది కదా, నాకేముండే అంటే ఐ వాజ్ లైక్ ఇన్ క్లియర్ విజన్.
గోల్డ్ యూజువల్లీ పెళ్ళికి కట్టుకుంటాం కదా, నేనేమనుకున్నా అంటే పెళ్ళికి ఐ వాంట్ టు గో విత్ రెడ్ అనేసి నేను ఎప్పటి నుంచో అనుకున్నా అనమాట. రెడ్ కలర్లో వెళ్ళిపోదాము అనేసి. సో ఐ డోంట్ వాంట్ టు ఫీల్ రిగ్రెట్, లైక్ నాకు గోల్డ్ శారీ కట్టుకునే అవకాశమే రాలేదు అన్న ఫీలింగ్ లేకుండా హౌస్ వార్మింగ్కి ఇంకా నేను గోల్డ్ శారీకి ఫిక్స్ అయిపోయాను అనమాట. అప్పుడు తీసుకున్న చీరనే ఈ కంచిపూర శారీ. ఇట్ ఈజ్ లైక్ వెరీ ప్రిటీ శారీ గైస్. నేను ఎక్కడ తీసుకున్నా అంటే హైదరాబాద్లో తీసుకున్నా ఈ శారీ. నేమేంటబ్బా, నేను పేరు మర్చిపోయానండి, ఇది ఏ బూటిక్లో తీసుకున్నాను అనేది. బట్ యా, దిస్ ఈజ్ మై మెయిన్ హౌస్ వార్మింగ్ శారీ. నాకు చాలా 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 ఫేవరెట్ ఈ చీర. ఇది వచ్చి నాకు 1,25,000 పడింది అనమాట శారీ మాత్రమే. ప్యూర్ ఇట్లా గ్రీనిష్ కంచి పట్టు చీర. దీనికి నేనేం చేశానంటే అండి, నేను రెడీమేడ్గా అమ్మే బార్డర్స్ నేను పెట్టించలేదన్నమాట. సో మీనాతో హ్యాండ్ వర్క్ చేయించాను, బార్డర్ మొత్తం హ్యాండ్ వర్క్ చేయించాను అనమాట. సో ఇట్లా మంచిగా బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే హ్యాండ్ వర్క్ బార్డర్ చేయించాను. బార్డర్కి నాకు తెలిసి అరౌండ్ 20,000 సంథింగ్ ఏమో అయింది, నాకు తెలియదు. 15,000 to 20,000 మధ్యలో ఈ శారీ బార్డర్ అయిందనమాట. అండ్ లెట్ మీ షో యూ గైస్. కానీ ఈ చీర ఐ డోంట్ నో మళ్ళీ ఎప్పుడు కడతాను అని, బట్ దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. హెవీగా అనిపించకపోయినా ఇట్స్ అ ప్యూర్ జెరీ అండ్ మై ఫేవరెట్. దీనికి ఇట్లా బ్లౌజ్ ఎందుకు నేను సిల్వర్కి వెళ్ళానంటే, వర్క్ నేను మొత్తం డైమండ్స్ పెట్టుకుందాం అనుకున్నాను అండి దానికి, ఈ శారీకి. అందుకనేసి ఐ వెంట్ విత్ దిస్ సిల్వర్ కలర్ జర్దోజీ అనమాట. మీరు బ్లౌజ్ మొత్తం ఎక్కడ చూసినా మీకు అదే కర్దానా బీడ్స్ అంటాం కదా, ఆ బీడ్స్ కనిపిదండి. ఇట్స్ ఆల్ ఓవర్ జర్దోజీ, సిల్వర్ జర్దోజీయే మొత్తం. బ్లౌజ్ ఫుల్ సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్, ఏం చేంజ్ ఉండదు. అండ్ ఇదంతా నాకు 25,000 to 30 అనుకుంటున్నాను నేను, నాకు గుర్తులేదు హానెస్ట్లీ. సో ఇలా హ్యాంగింగ్ బీడ్స్ పెట్టించాను అండ్ మొత్తం జర్దోజీ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్. సో ఈ సారీ మొత్తం కాస్ట్ నాకు అరౌండ్ 130 ప్లస్ 1,75,000 వరకు అయినట్టుందండి ఈ సారీ మరి నాకు. సో ఇది నా మెయిన్ హౌస్ వార్మింగ్ శారీ అనమాట. అండ్ అక్కడ హ్యాంగ్ అవుతుంది ఏంటి అనుకుంటున్నారా? ఐ నో లైక్ మధుకి నాకు ఇంకా అప్పటికి కన్ఫర్మేషన్ రాలేదు, ఏం లేదు, బట్ స్టిల్ టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్. కాకపోతే ఇన్ కేస్ ఫ్యూచర్లో ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ వి గెట్ మ్యారీడ్, నాకు మిస్సింగ్ ఫీలింగ్ ఉండకూడదు ఇట్లా మధుతో పిక్చర్స్ లేవు అని చెప్పి. సో అందుకని మధుకి ఒక డ్రెస్ కుట్టించాను అనమాట. అది కూడా ట్విన్ డిజైనర్స్లో కుట్టించాను. లెట్ మీ షో యూ గైస్. సో రిసెంబులెన్స్ అనమాట, గృహప్రవేశానికి ఇట్లా ఆవులు వచ్చి మంచిగా రెడ్ కలర్ హారం. ఇది వచ్చి చందేరి శారీ అండి. శారీ తీసుకున్నాను చందేరి వాళ్ళ ఇన్స్టా పేజ్ నుంచి. అక్కడ నుంచి తీసుకున్న శారీ తీసుకొని ఇలా ట్విన్ డిజైనర్స్కి ఇచ్చి కుర్తాలా కుట్టించాను. మధుకోటి కుట్టించాను, మా అక్క కొడుకు ఒకటి కుట్టించాను అనమాట. ఇద్దరు సేమ్ వేసుకుంటారు కదా అని చెప్పి. సో అలా ప్లాన్ చేశాను అనమాట ఇది. కానీ ఇట్ టర్న్ అవుట్ రియల్లీ గుడ్. అసలు చందేరి శారీ అని ఎంత షైనింగ్, ఎంత బాగుందో, అండ్ చాలా బాగుంది. అండ్ లక్కీగా నాకు తెలియదు కానీ నేను కొనుక్కున్నప్పుడు, బట్ ఇది కొంచెం గ్రీనిష్ షేడ్ కదా, నాకు శారీ కూడా కొంచెం గ్రీనిష్ షేడ్ వచ్చింది అనమాట. సో ఇట్ వెంట్ టుగెదర్ వెల్, చాలా బాగా సెట్ అయింది లాస్ట్కి శారీ అయితే. అండ్ పిక్చర్స్ కూడా కొన్ని దిగాము, మంచిగా వచ్చింది యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ అబౌట్ హిజ్ అవుట్ఫిట్ ఫర్ అవర్ హౌస్ వార్మింగ్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ నా హౌస్ వార్మింగ్ అవుట్ఫిట్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను.
అండ్ మీరు నా అలాగా కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకేం కావాలో మంచిగా తీసుకోండి. అండ్ ఎనీ క్వశ్చన్స్ లైక్ కమెంట్లో అడగని చెప్తా. ఇంకా నేను నా హౌస్ వార్మింగ్ శారీ ఎక్కడ కొన్నానో నేను చెప్పలేదు. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ స్టోర్ గైస్. చాలా మంచిగా వీడియో కాల్ చేసి నాకు బొమ్మకి చీర కట్టి 3 షార్ట్ లిస్ట్ చేశాను అనమాట. దాంట్లో 3 ఇట్లా కట్టి చూపించి లైట్స్ ఆన్ చేసి చూపించారు, లైట్స్ ఆఫ్ చేసి చూపించారు, ఎలా ఉందో చూపించారు, అంతా ఓవరాల్గా బాగా చూపెట్టాను అనమాట. సో ఆ తర్వాత ఇది ఫైనలైజ్ చేశాను. 1,60,000 ఒకటి ఉండిందండి. చాలా చాలా బాగుండేది అనమాట. కాకపోతే దీనంతా ఎందుకో ఎలిగెన్సీ రాలేదు ఆ రెండిట్లో షార్ట్ లిస్ట్ చేసినప్పుడు. సో అందుకనేసి దీనికి వెళ్ళిపోయాను అనమాట నేను. So that's it all for this video guys. I hope మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. If so, please like, share and subscribe. Bye bye.